ఎస్ఏఆర్ అనే ప్రక్రియ అనేది 2002లో లాస్ట్ టైం జరిగింది. ఇప్పుడు 2026లో మన తెలంగాణలో ఇప్పుడు జరుగుతుంది. గత మీ సంవత్సరం చూస్తే బీహార్‌లో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, మొన్న చూస్తే వెస్ట్ బెంగాల్‌లో కూడా జరిగింది. ఎస్ఐఆర్ అంటే ఏంది ఇది? ఈ మూసీ ప్రక్షాళన ఎట్లుందో మన ఓటర్ల శుద్ధి చేయడము. ఇది ఒక ప్రక్రియలో ఓటర్ శుద్ధి. అంటే ఎవరెవరు ఉండొద్దో వాళ్ళని తీసేయాలి. ఎవరెవరికి అవకాశం ఉంది ఇప్పుడు ఓటు వేయాలో, ఇంతకుముందు ఓటు వేయలేకపోయారో, వాళ్ళు నమోదు చేసుకోలేకపోయారో, కొత్త వాళ్ళు 18 సంవత్సరాలు అయిన వాళ్ళందరికీ కూడా ఇదొక అవకాశం. ఎందుకు ఈ శుద్ధి అవసరం? 2002లో జరిగింది, మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత ఎందుకు జరుగుతుంది అంటే, ఇన్ని సంవత్సరాలు దీన్ని మనం అందరం కూడా పక్కన నొక్కేసి రకరకాల మనుషులు వేరే దేశాల నుంచి, బంగ్లాదేశ్ నుంచి కానీ వేరే దేశాల నుంచి రోహింగ్యాలు ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళందరినీ కూడా ఈ ప్రక్రియలో వాళ్ళకి ఓటు వేసే హక్కు ఉండొద్దు. మన భారతదేశాన్ని నడిపించిన వాళ్ళు భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఏ మతానికైనా ఏ కులానికైనా చెందిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళని ఈ ఓటరు హక్కు ఉండొద్దు. రేపు వాళ్ళ హక్కుతో పాలిటిక్స్లో కూడా ఎన్నికల్లో కూడా నించుంటా అంటే ఎలా ఉంటుంది? మన దేశం మనం కాపాడుకునే బాధ్యత కాబట్టి ఎస్ఐఆర్ ఇది శుద్ధి చేస్తుంది. ఓటర్ల శుద్ధితో మన దేశాన్ని మనం కాపాడుకుంటాం.